సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్ ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తారు? మేము ఎక్స్పెక్ట్ చేసిందే నెల్లూరు 10 సీట్లు వస్తాయని మేము చెప్తా వచ్చాము. ఈ దుర్మార్గం, అరాచకం ఇవన్నీ చూసిన తర్వాతనే చెప్పాము. అందుకే భరించలేక 3 ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి వదిలిపెట్టుకొని వచ్చింది చూసాం మనం. అట్లే రాష్ట్రంలో ప్రజలు భరించినారు 5 సంవత్సరాలు కడుపులో పెట్టుకొని. ఈరోజు ఓటు రూపంలో నరికేసేసారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిస్తే ఒప్పుకుంటారా ప్రజలు? ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసం చేసి నువ్వు వచ్చి సర్వనాశనం చేస్తావా? ఎవడిచ్చాడు నీకు హక్కు ఆంధ్రప్రదేశ్ని? అందుకని భరించినారు, నరికేశారు. అదే మొత్తం మీద ఏపీలో ఎన్ని రావచ్చు సార్? ఇటు నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు? మా నెల్లూరు 10 వస్తున్నాయి, ఏపీలో ఆల్మోస్ట్ 160 వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. 18 రౌండ్లు 14,500 మెజార్టీలో ఉన్నాం. ఎంత? 18 రౌండ్లు అయింది, 14,600 మెజార్టీ. సర్వేపల్లి కూడా 14,000 చిల్లర మెజారిటీ. ఒక మంత్రి దుర్మార్గాలు చేశాడు, అవినీతి అక్రమాలకి అడ్డు లేకుండా పోయింది. వాళ్ళు దాడులు చేసి మా మీద కేసులు పెట్టారు, మా వాళ్ళ మీద. ఇప్పుడు అనిపిస్తున్నాడు. విజయం పైన మీ విశ్లేషణ అంటే ఏమంటారు? అంటే నేను అదే చెప్పేది. ఒక కుర్రోడు, యువకుడు జగన్మోహన్ రెడ్డి, ఒక రాజశేఖర రెడ్డి కొడుకు, ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత ఘోరాలు చేస్తావా? ఎవడిచ్చాడు నీకు హక్కు? అందుకని రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేశాడు. దేశంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న పేరు ప్రతిష్టల్ని సర్వనాశనం చేశాడు. ప్రజలు అనుభవించినారు. ఈ 5 సంవత్సరాలు నరకం అనిపించారు. రైతులు అనండి, కూలోళ్ళు అనండి, కాంట్రాక్టర్లు అనండి, అన్ని రంగాల్లో నువ్వు అణగదుక్కడి పరిచేసావు. నువ్వు మాత్రం దోచుకునేదానికి అడ్డం లేదు. నీకు మైనింగ్ చట్టాలు లేవు. ఏదైనా ఎట్లో పోయి ఇసుకైనా సరే వేల కోట్లు ఆ మద్యం తాగిచ్చి జనాన్ని చంపావు. ఈరోజు అనిపిస్తున్నావు. మంత్రి అవకాశాలు ఏమన్నా? అమ్మా, వాటిని మంత్రి పదవుల గురించి ఏ రోజు మేము ఆలోచించలే. జనం కోసం బతికాం, పార్టీ కోసం బతికాం, మా నాయకుడి కోసం బతికాం. మొత్తం మీద కూడా ఇటు ఏపీలో కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లాలో అనుకున్న విధంగానే ఇటు ఓటర్లు తీర్పు ఇచ్చారని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ చెప్తున్నారు. అంటే ఆ విజయాన్ని కూడా తాము ఆస్వాదిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ కౌంటింగ్ కేంద్రం నుంచి. For more videos like this, subscribe Big TV channel.